ఆత్మ నమస్కారము. సో ఓపెన్ సిరీస్లో ఇవాళ థర్డ్ డే అనమాట. సెకండ్ సెంటెన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకు మనం ఫర్గివ్ అడగాలి, ఎవరిని అడగాలి, దేనికి అడగాలి? నాలో తప్పు లేనప్పుడు నేను ఎందుకు అడగాలి క్షమించమని? సో ఒక్క క్షణం ఇది వినండి. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పే లోపల హాయ్, ఐఎమ్ అపర్ణ, రేకీ అండ్ టారో రీడర్, ఇన్స్టిట్యూట్ టారో రీడర్. ఎందుకు ఈ ట్రబుల్స్ ఇవన్నీ వస్తాయి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం? ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మై మిషన్ ఈజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఏ ట్రూ సెల్ఫ్. మనకి ఒక అథెంటిక్ సెల్ఫ్ అనేది ఉంటుంది. సో ఆ లైఫ్ లీడ్ చేయడానికి మనం ఇలా ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. సో అది తెలుసుకోవడమే మన కర్తవ్యం. సో దానికోసం నేను కోచింగ్స్ ఇస్తూ ఉంటాను, అట్ ద సేమ్ టైం హీలింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం వచ్చేది ఫర్గివ్నెస్ గురించి. వీ విల్ గో ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనము ఫర్గివ్ అని ఎందుకు చెప్పాలి? మనందరికీ అనిపిస్తుంది, ఎందుకు నేను ఫర్గివ్ చేయాలి, నా తప్పేంటి ఫర్గివ్ చేయడానికి? ఒక్క నిమిషం ఆలోచించండి. ఫర్గివ్ అనేది మీరు మీ సోల్కి చెప్తున్నారు, మీ ఆత్మకి చెప్పుకుంటున్నారు ఈ మెమరీని క్లీన్ చేయమని. చాలా డెప్త్ సబ్జెక్ట్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఆత్మకి చెప్తున్నారు, ఎందుకంటే మన ఆత్మ సో మెనీ పాస్ట్ లైఫ్ ఉంటుంది, మన యాన్సిస్టర్స్ డిఎన్ఏ ఉంటుంది, మన ప్రజెంట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఈ ప్యాటర్న్స్. సో ఈ యొక్క మెమరీ వల్ల మనం ఆ సిచ్యువేషన్ కానీ ఆ పర్సన్ని కానీ మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్యాటర్న్ని మనం ఫర్గివ్ చేయమని, ఈ మెమరీని మనం క్లీన్ చేయమని మన సోల్ని అడుగుతున్నాం, మన ఆత్మని అడుగుతున్నాం. అర్థమవుతుందా? సో మీకు ఇదేం అర్థం కాలేదు, నాకు ఇది ఎంత ఏంటోలా ఉంది అంటే కనుక ఒక చిన్న టెక్నిక్ చేయండి. ఇవాళ ఒక మంచి కుర్చీలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, కాసేపు ఇన్హేల్ ఎగ్జేల్ తీసుకోండి. ఒక 3 times డీప్ ఇన్హలేషన్, డీప్ ఎగ్జలేషన్ ఒక 3 times చేసుకోండి. మంచి మ్యూజిక్ పెట్టుకోండి. ఒక అద్దం పెట్టుకోండి మీ ముందు, ఓకేనా? ఒక అద్దం పెట్టుకోండి. అద్దం పెట్టుకుని ఆ అద్దంలోకి చూస్తూ, మీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బ్యూటిఫుల్ సెంటెన్స్. మాటకి చాలా పవర్ ఉంటుందండి. మీకేం కనిపించకపోవచ్చు, మీకేం తెలియకపోవచ్చు, బట్ ఇది చేసి చూడండి. ఫర్గివ్ అనేది మన మెమరీకి చెప్తున్నాం, ఈ ప్యాటర్న్ని రిలీజ్ చేసాయి అని. సో అప్పుడు మీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. సో మీరు ఎవరికి చెప్పట్లేదు, మిమ్మల్ని మీరు రిలీవ్ చేసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారో ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు లిబరేట్ అయిపోతారు, రిలీవ్ అయిపోతారు. ఎందుకు చేసి చూడండి. ఒక 108 times కదా, 10 నిమిషాలు పడుతుంది. దీనికి నేను కింద నా వీడియో కూడా పెడతాను, అది 108 times చేశాను నేను ఒక మాలతోటి. మీకు కూడా కావాలంటే మీరు చేసుకోవచ్చు, లేదా ఆ వీడియో పెట్టుకుని వింటూ ఉండొచ్చు. కరెక్ట్గా 108 times ఉంటుంది అది కూడా. సో ఆ వీడియో పెట్టుకుని వింటూ ఉండండి, పొద్దున సాయంత్రం తప్పకుండా చేయండి. సో మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఫర్గివ్ చెప్తున్నాను? రేపొద్దున థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలో చెప్తాను. సో ఐ థింక్ చాలామందికి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి, నాకు కమెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకా బోల్డ్ మొరాలిటీస్తో నేను వస్తాను. మీకు నిజంగా ఈ టెక్నిక్ నచ్చితే కనుక ఈ కింద కమెంట్ పెట్టండి. ఇంకా బోల్డ్ వీడియోస్, బోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హ్యాండీగా ఇచ్చేస్తాను, ఓకేనా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.